ఏమైంది సత్య? చెప్పుల స్టాండ్ దగ్గర అన్నం పెట్టారు, నీకు బుద్ధి లేదా? ఆయన నిన్నెవ్వరు రమ్మన్నారు ఇక్కడికి? గుళ్ళో చక్కగా పనిచేసుకుని హాయిగా ఊళ్ళో ఉన్నావు కదా, ఈ అవమానాలన్నీ భరించడం అవసరమా నీకు? అవును, అవసరమే. ఎందుకంటే నిన్నెవరైనా ఏమైనా చేస్తారనే భయం నాకు. నీకేం కాకూడదు, అందుకే నీతోనే ఉంటాను. ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను. అయినా వాళ్ళు భోజనం పెట్టారు కదా, ఎక్కడ కూర్చొని తింటే ఏంటి? అయ్యో కృష్ణ, నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు నిన్ను అవమానిస్తున్నారు. చెప్పుల పక్కన కూర్చోపెట్టారు. అసలు ఈ డబ్బున్న వాళ్ళు అందరూ ఇంతే, కావాలని ఇలా చేస్తున్నారు. అయినా నీతో పాటు పాపని కూడా ఎందుకు ఇబ్బంది పెడతావు? ఇదిగో నీకు మర్యాదగా చెప్తున్నా, దయచేసి ఊరెళ్ళిపో. లహరి పాప, నాన్నకి చెప్పు. ఏం అవసరం లేదు, నేను వెళ్ళను. నీకోసం ఎన్ని అవమానాలన్నా భరిస్తాను. ఎందుకు? నా కోసం ఇన్ని అవమానాలు ఎందుకు భరిస్తున్నావు? నీకు నాకు సంబంధం ఏంటి? నీకు చాలా సార్లు చెప్పాను, కానీ నువ్వు కోప్పడతావని ఇప్పుడు చెప్పట్లేదు. చూడు సత్య, నాకు నువ్వంటే ప్రాణం. నాకు లారీ పాప అంటే ఎంత ప్రాణమో, నువ్వంటే కూడా అంతే ప్రాణం. లహరి పాప, నువ్వు ఇద్దరు లేకపోతే నేను బతకలేను.